నమస్తే, వెల్కమ్ టు ఆంధ్రప్రభ. నేను లక్ష్మి. ఉగ్ర సంస్థ ఐసిస్ గ్లోబల్ ఆపరేషన్లకు కోలుకోలేని దెబ్బ తగిలింది. ఆఫ్రికాకు చెందిన మోస్ట్ వాంటెడ్ ఐసిస్ అగ్ర కమాండర్, సంస్థలో నంబర్ 2 లీడర్గా ఉన్న అబూ బిలాల్ అల్ మినూకీని తమ దళాలు విజయవంతంగా మట్టుపెట్టాయని అమెరికా ప్రెసిడెంట్ డొనాల్డ్ ట్రంప్ అధికారికంగా ప్రకటించారు. తన సొంత సోషల్ మీడియా ప్లాట్ఫామ్ ట్రూత్ సోషల్ ద్వారా ఈ విషయాన్ని వెల్లడించిన ట్రంప్, ఆఫ్రికా ప్రజలకు ఒక పెద్ద పీడ విరగడైందని వ్యాఖ్యానించారు. అమెరికా దళాలు నైజీరియా సెక్యూరిటీ ఫోర్సెస్తో కలిసి అత్యంత వ్యూహాత్మకంగా జరిపిన జాయింట్ ఆపరేషన్లో అతడు హతమయ్యాడని పేర్కొన్నారు. నైజీరియాలో జన్మించిన మినూకి ఇస్లామిక్ స్టేట్ వెస్ట్ ఆఫ్రికా ప్రావిన్స్లో సీనియర్ కమాండర్గా పనిచేసేవారు. ఇంటర్నేషనల్గా ఐసిస్ ఉగ్రమూకల దాడులకు డైరెక్షన్ ఇవ్వడంతో పాటు టెర్రర్ సెల్స్కు గైడ్లైన్స్ ఇవ్వడం, గ్లోబల్ ఆపరేషన్ల కోసం ఫండ్స్ సమకూర్చడం వంటి కీలక బాధ్యతలను అతడు పర్యవేక్షించేవాడు. పలు మారుపేర్లతో చలామణి అవుతూ ఆఫ్రికాలోని సాహెల్ రీజియన్లో యాక్టివ్గా వ్యవహరించిన అతడిని అమెరికా గవర్నర్ 2023లోనే గ్లోబల్ టెర్రరిస్ట్ గా ప్రకటించింది. అమెరికన్లను టార్గెట్ చేసుకుని దాడులు ప్లాన్ చేయడంలోనూ అతడు మెయిన్ రోల్ ప్లే చేసేవాడు. అమెరికా లాంటి రిమోట్ ఏరియాల్లో దాక్కుంటే తనను ఎవరూ ఏమీ చేయలేరని మినూకి భావించాడని, కానీ అమెరికా ఇంటెలిజెన్స్ వర్గాల నిఘా నీడ నిరంతరం అతడిపైనే ఉందనే విషయాన్ని అతడు గమనించలేకపోయాడని ట్రంప్ ఎద్దేవా చేశారు. తన ఆర్డర్స్ మేరకే ఈ ఆపరేషన్ జరిగిందని, మినూకి అంతంతో అతడి ఉగ్ర నీడ తొలగిపోయిందని చెప్పారు. ఇకపై అతడు ఆఫ్రికా ప్రజలను భయభ్రాంతులకు గురి చేయలేడని, వరల్డ్ వైడ్ గా ఐసిస్ ఉగ్ర కార్యకలాపాలు దీనితో మరింత బలహీనపడతాయని ట్రంప్ కాన్ఫిడెన్స్ గా వ్యక్తం చేశారు. ఈ కీలకమైన మిషన్లో అమెరికా ఆర్మీకి పూర్తి స్థాయిలో సపోర్ట్ చేసిన నైజీరియా గవర్నమెంట్ కు, అక్కడి సెక్యూరిటీ ఫోర్సెస్ కు ఈ సందర్భంగా ట్రంప్ స్పెషల్ థ్యాంక్స్ చెప్పారు. ప్రపంచవ్యాప్తంగా ఘోరమైన నరమేధాలకు, దాడులకు పాల్పడిన ఇంటర్నేషనల్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్ ఐసిస్ బ్యాక్గ్రౌండ్ అంతా రక్తపాతంతో కూడుకున్నది. ఇరాక్ వార్ తర్వాత అప్పటికే యాక్టివ్గా ఉన్న అల్ ఖైదా ఇన్ ఇరాక్ అనే ఉగ్రవాద గ్రూప్ నుండి తీవ్రమైన మనస్పర్ధల కారణంగా ఒక వర్గం విడిపోయింది. అదే కాలక్రమేణా బలపడి 2014లో అబూ కబర్ అల్ బగ్దాదీ లీడర్షిప్లో ఇస్లామిక్ స్టేట్గా రూపాంతరం చెందింది. ఇరాక్, సిరియాలోని విశాలమైన ఏరియాలను ఆక్రమించుకున్న ఈ సంస్థ అక్కడ క్యాలిఫేట్ ను ప్రకటించుకొని ప్రపంచాన్ని షాక్కు గురిచేసింది. క్యాలిఫేట్ అనౌన్స్ చేసిన తక్కువ టైంలోనే ఐసిస్ ప్రపంచ దేశాలపైకి తన నెట్వర్క్ ను వేగవంతం చేసింది. 2015లో ఫ్రాన్స్ క్యాపిటల్ ప్యారిస్లో జరిగిన ఘోర దాడులు, 2016 నాటి బ్రసెల్స్ బాంబు పేలుళ్లు, అమెరికాలోని ఓర్లాండ్లో నైట్ క్లబ్ షూటింగ్ వంటి ఇన్సిడెంట్స్ తో వెస్టర్న్ కంట్రీస్ ను వణికించింది. వీటితో పాటు మిడిల్ ఈస్ట్, ఆఫ్రికన్ దేశాలలో లెక్కలేనన్ని సూసైడ్ అటాక్స్, మాస్ మర్డర్స్ కు పాల్పడుతూ తన ఉగ్ర మూలాలను విస్తరించుకుంది. ఐసిస్ అమానుష వైఖరిని ఖండిస్తూ అమెరికా, ఇండియా, ఇరాక్తో పాటు ఐక్యరాజ్య సమితిలోని పలు ప్రధాన దేశాలు దీనిని అధికారికంగా టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్గా డిక్లేర్ చేసి బ్యాన్ చేశాయి. ఈ ఉగ్రవాద సంస్థపై ఇంటర్నేషనల్ ఫోర్సెస్ జరిపిన దాడుల్లో ఐసిస్ టాప్ లీడర్స్ వరుసగా హతమవుతూ వచ్చారు. అబూ అల్ హసన్, అబూ ఖురైషీ, అబూ అల్ హుసేన్, అబూ హునైన్సీ, అల్ ఖురైషీలు కూడా వివిధ మిలిటరీ అటాక్స్ లో హతమయ్యారు. ప్రస్తుతం ఈ సంస్థకు అబీ హఫ్స్ అల్ హషీమీ అల్ ఖురైషీ ఖలీఫాగా ఉన్నాడు. ఒకప్పుడు ఇరాక్, సిరియాలో సొంతంగా ఎంపైర్ను, ఆర్మీని నడిపించిన ఐసిస్ అమెరికా నేతృత్వంలోని గ్లోబల్ ఫోర్సెస్, లోకల్ ఆర్మీల ఉమ్మడి పోరాటంతో క్రమక్రమంగా తన భూభాగాలను కోల్పోయి తీవ్రంగా బలహీనపడింది. ప్రస్తుతం ఈ టెర్రర్ నెట్వర్క్ మునుపటిలా ఒకే చోట కేంద్రీకృతం కాకుండా ఆఫ్రికా, ఆసియా ఖండాల్లోని కొన్ని ఏరియాల్లో చిన్న చిన్న ముఠాలుగా విడిపోయి గెరిల్లా తరహా దాడులకు ట్రై చేస్తోంది. ఇలాంటి సమయంలో టాప్ కమాండర్ను అమెరికా హతమార్చడం ఆ సంస్థకు పెద్ద ఎదురుదెబ్బ అనే చెప్పుకోవచ్చు.